ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్లో చిన్న రిక్వెస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారిది అనమాట. సో పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించిన మంచి అప్డేట్ వచ్చింది. ఏంటంటే మైత్రి మూవీస్ మేకర్స్ వాళ్ళు పిక్చర్స్ అయితే పెట్టిపోయి గ్రాండ్ రిలీజ్ వరల్డ్ వైడ్ ఆన్ 26 మార్చ్ 2026 అనేసి అయితే అంటే నెక్స్ట్ మంత్ రిలీజ్ అవబోతుంది. ఇప్పుడు ఏంటంటే మూవీకి సంబంధించిన డబ్బింగ్ అయితే వచ్చేసింది. సో ఇక్కడ రాశికన్నతో పాటు కొన్ని పిక్స్ అయితే బయటపడ్డాయి. ఒక పోస్టర్ కూడా ఉంది, స్క్రిప్ట్స్ ఏమంటే డబ్బింగ్ స్క్రిప్ట్ ఉందనేసి. సో డబ్బింగ్ వర్క్ అయితే నడుస్తుంది. డబ్బింగ్ అయిపోయింది అనుకోండి, మీకు మూవీ రిలీజ్ అయిపోతే మోస్ట్లీ ఎంత టైం పట్టదు. నెక్స్ట్ చూసుకుంటే రాజాసాబ్ నుంచి అనమాట. చాలామందికి థియేటర్స్లో అంతగా ఇంపాక్ట్ కానీ రాజాసాబ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి వచ్చేసరికి అయితేనో బాగా ట్రెండింగ్ కొట్టిందన్నమాట. చాలామంది చూసుకోవచ్చు. సర్వం మాయం తర్వాత ఫస్ట్ ప్లేస్ రాజాసాబే ఉందన్నమాట. సో ఫ్యాన్స్ కంటిన్యూగా చూస్తారు కదా, ఇన్ జనరల్ పబ్లిక్ కూడా చూస్తారు కాబట్టి రాజాసాబ్ అయితే ఇప్పుడు నేను చెక్ చేసే టైంకి అయితే మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే నిఖిల్ గారిది స్వయంభూ మూవీకి సంబంధించిన టీజర్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఫిబ్రవరి 11th రోజున టీజర్ అయితే వస్తుంది అనేసి అయితే కన్ఫర్మేషన్ అయితే ఇచ్చిందన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మన సైలెంట్ మూవీ, ఇది గాంధీ టాక్స్ అనే మూవీ ఉంది కదా విజయ్ సేతుపతి గారిది. ఇది ఎప్పుడు వస్తుందంటే కన్ఫర్మ్ అయింది ఫిబ్రవరి 26th ZEE5లో అవైలబుల్ ఉంది అనేసి అయితే మెన్షన్ అయితే చేసేదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే కపుల్ ఫ్రెండ్లీ మూవీ ఉంది కదా, ఈ మూవీకి సంబంధించిన రన్ టైం వచ్చేసింది. ఇది ఫిబ్రవరి 14th రోజున రిలీజ్ అవబోతుంది అన్నమాట. ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ రియాక్షన్ చేసినాను. మూవీకి సంబంధించిన రన్ టైం చూసుకుంటే 2 hours and 1 minute ఉంది. ఇంకొంచెం తగ్గుతుంది. ఇంట్రో కానీ అవుట్రో అది క్రెడిట్స్ అవన్నీ ఉంటాయి, అది తీసేసి ఇంకొంచెం తగ్గుతుంది. సో ఇదైతే ఓవరాల్ రన్ టైం చూసుకుంటే 2 hours 1 minute అయితే రన్ టైం అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది మన ఆవేశం 2కి సంబంధించిన అప్డేట్. సో ఫాస్ట్ మీద వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే కొన్ని అప్డేట్స్ ప్రకారం కూడా చూసుకుంటే మూవీ 2 అయితే మేబీ 2027 లేకపోతే 2028లో రావచ్చు అంటే సీక్వెల్ అయితే చూడాలి. ఎగ్జాక్ట్ సీక్వెల్ ఉంటుందా లేకపోతే స్పిరిచువల్ సక్సెసర్ లాగా వస్తుందా అనేసి అయితే చూడాల్సింది. నెక్స్ట్ చూసుకుంటే ఇది మాలీవుడ్ అనమాట, సైకలాజికల్ థ్రిల్లర్. దీని రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ ఫిబ్రవరి 27th వస్తుంది అన్నమాట. థ్రిల్లర్ అయితే ప్రీమియర్ అవుతుంది. రాస్లిన్ అనే ఒక థ్రిల్లర్ జియో హాట్స్టార్లో ఫిబ్రవరి 26th వస్తుంది. వెయిట్ అయితే చేయండి. ఇవి మూవీస్కి సంబంధించిన న్యూస్ అనమాట. నచ్చింది యూస్ఫుల్ అయితే లైక్ అండ్ షేర్ అయితే చేయండి.